అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లతా ఇన్ఫో. ఈరోజు మనము దీక్ష లాగిన్ స్టేట్ సిస్టంలో ఎలాగ చేయాలో చూద్దాము. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇది వరకు దీక్ష పోర్టల్లో మనము చాలా కోర్సులు చేసి ఉన్నాము. అప్పుడు మనము మన మొబైల్ నెంబరు పాస్వర్డ్ ద్వారా కానీ లేదా గూగుల్తో సైన్ ఇన్ అవ్వడం ద్వారా కానీ ఈ కోర్సులన్నీ చేసి ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు రాబోయేటువంటి కోర్సులు అన్నీ కూడాను మనము ఖచ్చితంగా ఈ స్టేట్ సిస్టంలోనే స్టేట్ లాగిన్లోనే చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టేట్ సిస్టంలో మనము లీప్ అటెండెన్స్కి యూజ్ చేసేటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఉపయోగించి దీంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనము చూద్దాము. సో ఈ విధంగా మనకి దీక్ష యాప్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది కనిపిస్తుంది. సో మీరు గమనించవచ్చు, మనము మెయిల్ అడ్రస్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా లేదా సైన్ ఇన్ విత్ గూగుల్ ద్వారా ఇది వరకు ఎంటర్ అయ్యి ఉన్నాము. కానీ ఇప్పుడు మాత్రము లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ద్వారానే మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఈ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ద్వారా ఎలాగా ఈ యాప్లోకి ఎంటర్ అవ్వాలో చూద్దాము. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఈ విధంగా మనకి సెలెక్ట్ యువర్ స్టేట్ అనేసి అడుగుతుంది. మనము స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వాలి. సో సబ్మిట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సబ్మిట్ చేయగానే మనకి దీక్ష లాగిన్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్గా మనము మన లీప్ అటెండెన్స్కి వాడేటువంటి ఫేషియల్ అటెండెన్స్కి వాడేటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చిన తర్వాత మనము సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అవ్వగానే నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి నాకు ఈ విధంగా డైరెక్ట్ దీక్షలోకి నేను ఎంటర్ అయిపోతున్నాను. కానీ చాలామంది లాగిన్ అవ్వని వాళ్ళకి మొబైల్ నెంబరు మరియు మెయిల్ ఐడి అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత దానికి ఓటీపీ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినా కూడా లాగిన్ అవ్వని వాళ్ళు మనము స్టేట్ వాళ్ళు మనకు ఒక లింక్ ఇచ్చున్నారు. సో ఆ లింక్లో మనం కనుక గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేసినట్లయితే మనకి లాగిన్ ఇష్యూస్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రొఫైల్ మనకి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఖచ్చితంగా 100% ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మన ఇమేజ్ అక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ కనిపిస్తుంది, ఐడి కనిపిస్తుంది. తర్వాత ప్రొఫైల్ ప్రోగ్రెస్ అనేది 100% ఉంది. సో చాలామందికి లాగిన్ అవ్వగానే 0% చూపిస్తుంది. దాన్ని మనం 100%గా ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రొఫైల్ని అప్డేట్ చేస్తేనే మన వివరాలన్నీ కూడాను కరెక్ట్గా మన ఐడితో లింక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రొఫైల్ని ఖచ్చితంగా 100% అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషను, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత మన ప్రొఫైల్ ప్రోగ్రెస్ అనేది 100% చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము దీక్ష లాగిన్లోకి స్టేట్ సిస్టమ్ ద్వారా అంటే లీప్ క్రెడెన్షియల్స్ ద్వారా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఓటీపీ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఏ విధంగా గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ విధంగా మనకి రిపోర్ట్ దీక్ష లాగిన్ ఇష్యూ అనేటువంటి మనకి ఒక లాగిన్ అనేది ఈ లింక్ అనేది ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ లింక్ని నేను టచ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన రిక్వైర్మెంట్స్ నేమ్ అడుగుతుంది, ఎంప్లాయీ ట్రెజరీ ఐడి అడుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ స్క్రీన్ షాట్ని అటాచ్ చేసి ఉన్నారు. సో దీని కింద యువర్ ఆన్సర్ దగ్గర మనం దీక్ష ఐడిని ఇక్కడ ఏదైతే రెడ్ సర్కిల్ రెడ్ స్క్వేర్ లాగా ఇచ్చి ఉన్నారో అది మనము దీక్ష ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 నేమ్, ట్రెజరీ ఐడి అండ్ దీక్ష ఐడి ఈ 3 ఇచ్చిన తర్వాత మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మన రెస్పాన్సెస్ అనేవి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. స్టేట్ వాళ్ళు మనకి మన లాగిన్ ఇష్యూస్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అందరూ ఎవరైతే నార్మల్ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా ఎంటర్ అయ్యి ప్రొఫైల్ ప్రోగ్రెస్ని 100% అప్డేట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే లాగిన్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ గూగుల్ ఫామ్ని అయితే ఫిలప్ చేసి లాగిన్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోగలరని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.